హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఆలు పరాటా అనమాట. ముందుగా 2 కప్పులు గోధుమ పిండి తీసుకోవాలి. దానిలోకి ఉప్పు యాడ్ చేసుకోండి. తర్వాత దానిలోకి బటర్ కానీ గీ కానీ యాడ్ చేసుకుని తర్వాత పెరుగు యాడ్ చేసుకోవాలి. పెరుగు అనేది ఆలు పరాటా అనేది మెత్తగా వస్తుంది అనమాట. అలా యాడ్ చేసుకున్న తర్వాత పిండి అనేది బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా కలిసే వరకు కలుపుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుని పిండి బాగా మెత్తగా దగ్గరికి వచ్చే వరకు బాగా గట్టిగా కొంచెం అలా వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోండి. అలా కలుపుకున్న పిండిని ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోండి. ఆలు అనేది ఉడికించుకుని ఇలా మెత్తగా అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి. తర్వాత దానిలోకి రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే చాట్ మసాలా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. తర్వాత దానిలోకి ఆమ్చూర్ పౌడర్ అంటే డ్రై మ్యాంగో పౌడర్ ఉంటుంది కదా, అది కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆనియన్స్ అన్నీ యాడ్ చేసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత చపాతీ పిండి ఉంది కదా, దాన్ని ఒకసారి మిక్స్ చేసి బాల్స్లా చేసి పక్కన పెట్టుకోండి. అలాగే ఆలు స్టఫ్ కూడా బాల్స్లా చేసి పక్కన పెట్టుకుని ఉంచుకోండి. అలా అన్నీ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత కొంచెం పొడిపిండి తీసుకుని అట్లా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం పొడిపిండిలో మనం ముందుగా కలిపి పెట్టుకున్న చపాతీ పిండి ఉంది కదా, అట్లా వీడియోలో చూపిస్తున్నట్టు అట్లా చేసుకుని దాని మధ్యలో ఆలు స్టఫ్ అనేది పెట్టుకుని రౌండ్గా బాల్ షేప్ వచ్చేటట్టు మొత్తం స్టఫ్ కవర్ అయ్యేటట్టు మొత్తం అంతా అట్లా చేసుకుని అన్నీ పెట్టుకోండి. అట్లా చేసుకోవడం మనం పరోటా అనేది అన్నీ ఒకేసారి చేసుకుని పెట్టుకోవచ్చు, లేదా ఒక్కొక్కటి చేసుకున్నా అట్లా మొత్తం సేమ్ అదే ప్రాసెస్. బాల్ అట్లా చపాతీ పిండి తీసుకుని దాని మధ్యలో స్టఫ్ పెట్టి అట్లా చేసుకోవాలి. అట్లా రుద్ది కొంచెం పొడిపిండి యాడ్ చేసుకుంటూ అట్లా రుద్దుకోవాలి, లేదంటే స్టఫ్ అనేది బయటకు వచ్చేసిద్ది అనమాట. అట్లా వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం అంతా మెత్తగా సాఫ్ట్గా వచ్చేటట్టు రుద్దుకోవాలి, లేదంటే పరోటా అనేది ఇరిగిపోయిద్ది అనమాట. అట్లా వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం పరోటా అనేది వచ్చింది. తర్వాత ఆయిల్ వేసుకుని లేదా బటర్ వేసుకుని అట్లా కాల్చుకోవాలి. సేమ్ అదే ప్రాసెస్. మళ్ళీ అట్లనే పిండి తీసుకుని కొంచెం స్టఫ్ పెట్టుకుని మొత్తం స్టఫ్ అనేది కవర్ అయ్యేటట్టు మొత్తం అంతా కవర్ చేసుకోవాలి. తర్వాత కొంచెం పొడిపిండి యాడ్ చేసుకుని సేమ్ అలాగే కొంచెం మందంగానే చేసుకోవాలి. పలచగా చేసుకుంటే పరోటా అనేది ఇరిగిపోయిద్ది అనమాట. సేమ్ అది ప్రాసెస్. ఎన్నైనా మనం చేసుకోవచ్చు పరోటా అనేది. అట్లా పొడిపిండి అప్లై చేసుకుంటూ అట్లా పరోటా మెత్తగా రుద్దుకోవాలి. మరీ గట్టిగా రుద్దితే స్టఫ్ అనేది బయటకు వచ్చేసిద్ది అనమాట. అట్లా చేసిన తర్వాత మనం ఈవెన్ మొత్తం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అట్లా కొంచెం ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకుని కొంచెం బాగా కాల్చుకోవాలి, లేదంటే పిండి కింద ఉంటుంది అనమాట పరోటా అనేది. అలా కాల్చుకుని మొత్తం సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.